హాయ్ హలో నమస్తే. ఇవాళ జడ్జిమెంట్ డే. రెండు రాష్ట్రాలకు సంబంధించి హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా హర్యానాకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ గెలుస్తుంది, మూడోసారి బీజేపీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అని ఎవరూ చెప్పలే. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలని తలకిందులు చేస్తూ హర్యానా మూడోసారి హ్యాట్రిక్ కొడుతూ బీజేపీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్నది. చాలా రకరకాల విశ్లేషణలు చేశారు. ఇక్కడ అసలు లీడర్షిప్ లేదని ఇంకోటని కానీ అనూహ్యంగా బీజేపీ అక్కడ ఫలితాలు సాధిస్తున్నది. అండ్ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ కూటమి అక్కడ అధికారాన్ని చేపట్టే దిశగా ముందుకెళ్తున్నది. సో 42 స్థానాలు ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్కు ఉన్నాయి, ఒక 6 స్థానాలు కాంగ్రెస్కు ఉన్నాయి. సో మిగతా స్థానాల్లో బీజేపీ అండ్ పీడీపీ ఇద్దరు పంచుకున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. 2 అసెంబ్లీ స్థానాల్లో అంటే 2 రాష్ట్రాల అసెంబ్లీల్లో 90 స్థానాలు ఉన్నాయి. రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన స్థానాలు 2 రాష్ట్రాల్లో 46. సో ఒక్కసారి మనం ఈ 2 రాష్ట్రాలని కనుక ఒక్కసారి పరిశీలిస్తే మనం మిగతావి స్పెక్యులేషన్స్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఈ సమయానికి రిలీజ్ చేసిన అప్డేట్సే మనం చూద్దాం. సో ఇక్కడ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్, సో ఇప్పటివరకు ఉన్న రిజల్ట్ ప్రకారం మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీ 50 స్థానాలు గెలుపు దిశగా ఉన్నది, అంటే లీడ్లో ఉన్నది. కొన్ని స్థానాలు ఆల్రెడీ గెలిచింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకే పరిమితమైంది. అండ్ ఐఎన్డి పార్టీ 3 స్థానాలు, ఐఎన్ఎల్డి 2 స్థానాలు. నెక్స్ట్ ఇది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, ఇక్కడ కూడా 90 స్థానాలు ఉన్నాయి. 90లో జేకేఎన్ అంటే ఇది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో లీడ్లో ఉంది, కొన్ని గెలిచింది. బీజేపీ 29, కాంగ్రెస్ పార్టీ 7, ఐఎన్డి 7, ఐఎన్సి 6, నేషనల్ కాంగ్రెస్ 6, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, పీడీపీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నది. సో ఇట్లా ఇక్కడ హంగ్ వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు పెద్దగా ఏం కనబడట్లేదు. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉండొచ్చు, సో అన్నీ అనుకూలంగా జరిగితే. సో ఇక్కడ కూడా 1 or 2 ప్లేసెస్ ఎడ్జ్లో మాత్రమే ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కనిపిస్తున్నది. సో ముందుగా మనం హర్యానా గురించి మాట్లాడదాం. సో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో బీజేపీ 50 స్థానాల్లో లీడ్లో ఉన్నది, అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది, అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నది. బీజేపీ ముఖ్యమంత్రి మూడోసారి అక్కడ పగ్గాలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమైంది. ఆల్మోస్ట్ 46 స్థానాలంటే 11 స్థానాలు వెనకబడి ఉంది మ్యాజిక్ ఫిగర్కి. సో ఇక్కడ కాంగ్రెస్కి అవకాశం లేకుండా పోయింది. ఐఎన్ఎల్డి 2 స్థానాలు, ఐఎన్డి 3 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్స్ ప్రకారం మనం ఇక్కడ 50 కౌంట్ వేసినాం కదా. సో ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది కదా, 50లో భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో గెలిచినట్లుగా ఈసీ అనౌన్స్ చేసింది. ఇక 35 స్థానాల్లో లీడ్లో ఉన్నది, మొత్తం 50. కాంగ్రెస్కి వచ్చేసరికి 15 స్థానాల్లో గెలిచింది, ఇంకో 20 స్థానాల్లో లీడ్లో ఉంది, మొత్తం 35. ఇండియన్ నేషనల్ లోక్దల్ ఐఎన్ఎల్డి పార్టీ 2 స్థానాల్లో లీడ్లో ఉంది. మరి లీడ్లోనే ఉంటుందా, 2 గెలుస్తుందా, ఇంకేమైంది అన్నది చూడాలి. ఇండిపెండెంట్లు ఇక్కడ 2 గెలిచిరు ఆల్రెడీ, ఒకరు లీడ్లో ఉన్నారు, మొత్తం 3, టోటల్ 90. సో రిజల్ట్ వచ్చినాయేమో 32 స్థానాలకు రిజల్ట్ వచ్చినాయి, 58 స్థానాలు లీడ్లో ఉన్నాయి, అంటే ఆయా పార్టీలు లీడ్లో ఉన్నారు. సో ఇట్లా మనం గమనిస్తే చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారాన్ని చేపట్టడానికి కావలసిన సీట్లు సాధిస్తున్నదని అర్థమవుతున్నది. ఇక్కడ మనకి కీలకమైన స్థానం ఒకటి మనం గమనిస్తే వినేష్ ఫోగట్కి సంబంధించిన స్థానం మనం చూడాలి. మొన్నటి ఒలింపిక్స్లో చివరి నిమిషంలో ఆమెకి పథకం చేజారింది. సో కాంగ్రెస్లో జాయిన్ అయింది ఆమె, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఇక్కడ విజయం సాధించింది వినేష్ ఫోగట్. ఆమె ఏ నియోజకవర్గం, హర్యానా జులానా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ 34. ఆమె దాదాపుగా 6015 ఓట్లతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నది హర్యానా. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు, వచ్చే అవకాశం కనబడట్లేదు. మరి ఏమైనా అద్భుతం జరిగితే చెప్పలేం, ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో వినేష్ ఫోగట్కి 65,080 ఓట్లు ఉన్నాయి. ఆమె సమీప ప్రత్యర్థి యోగేష్ కుమార్, భారతీయ జనతా పార్టీ, ఆయనకి 59,065 ఓట్లు వచ్చినాయి. అండ్ సురేందర్ లాథర్, ఆయన ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ ఐఎన్ఎల్డి, ఆయనకి 10,158 ఓట్లు వచ్చినాయి. సో ఇద్దరి మధ్య పోటీ ఉండే, వినేష్ అండ్ యోగేష్ కుమార్ మధ్య.
6,015 ఓట్ల తేడాతో వినేష్ పొగట్ విజయాన్ని సాధించి ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో ఆమె రాజకీయాల్లోకి వచ్చింది కూడా మొన్ననే రీసెంట్గానే. సో అండ్ ఇంకా ఏ నియోజకవర్గాలు స్టేట్లో ఎక్కడెక్కడ అన్నది రాష్ట్రంలో చాలా క్లియర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చార్ట్లో. ఈ నియోజకవర్గాలన్నీ కూడా కాషాయం అండ్ ఈ బ్లూ కలర్ అంతా కూడా కాంగ్రెస్ గెలిచిన స్థానాలుగా మనం చూడవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఒకసారి మనం పార్టీ వైజ్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. పార్టీ వైజ్ పర్సంటేజెస్ ఎట్లా ఉన్నాయి. సో మీకు ఆరెంజ్ కాషాయం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్, ఐఎన్ఎల్డి అండ్ ఐఎన్డి అండ్ ఇండిపెండెన్స్. ఐఎన్డి మీన్స్ ఇండిపెండెన్స్. మనం దీని మీద క్లిక్ చేసిన 50 స్థానాల్లో ఇప్పుడు బీజేపీ లీడ్ అండ్ గెలిచిన స్థానాలన్నీ కలిపి కాంగ్రెస్ 35 అండ్ లోక్దల్ పార్టీ 2 స్థానాల్లో ఉంది. ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. అండ్ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది. యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ, కానీ వాళ్ళు 10 స్థానాలు అడిగారు ఎలక్షన్స్కి ముందు. కేజ్రీవాల్ ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. బట్ వాళ్ళు 10 స్థానాలు వాళ్ళ మ్యాచ్ కుదరలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు 4 ఇస్తామన్నారు, వాళ్ళు 10 అడిగారు. సో ఇప్పుడు 10 పోయింది, 4 పోయింది. ఒక్క స్థానం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం లేదు. ఓట్ పర్సంటేజ్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.77% ఓట్ మాత్రమే అక్కడ సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంక్ ఇది 1.77%, 2,40,892 ఇప్పటి వరకు కౌంట్ అయిన దాని ప్రకారం చూస్తే. భారతీయ జనతా పార్టీ ఇదేంది అవి క్రాస్ చేస్తే 1 సెకండ్. సో భారతీయ జనతా పార్టీ 39.92% ఓట్ బ్యాంక్ సాధించింది. అండ్ సో ఇది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ 39.07%. సో అంటే బీజేపీ ఓట్ పర్సంటేజ్కి కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్కి పెద్దగా తేడా ఏమీ లేదు. సమ్ 1% బిలోనే ఈ ఇద్దరి మధ్య పర్సంటేజ్ కనిపిస్తూ ఉన్నది. అటు ఇటుగా ఒక 1% ఉండొచ్చాము రిజల్ట్ వచ్చే నాటికి కూడా, అంటే కంప్లీట్ అయ్యే నాటికి కూడా. సో ఇక్కడ సిపిఐ 0.01%, సిపిఐఎం 0.25%, ఐఎన్ఎల్డి లోక్దల్ పార్టీ 4.22%. ఇంకా మిగతా పార్టీలు ఇవన్నీ కూడా నోటాకి 0.38% మంది, ఇట్లా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. సో ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే పోటీ నడిచింది. థర్డ్ పార్టీ వైపుగా ప్రజలు పెద్దగా ఆలోచించలే. బీఎస్పీ కూడా 1.77% ఓట్ బ్యాంక్ ఇక్కడ నమోదైంది. ఇక్కడ బీఎస్పీ ఉంది. ఎక్కడ ఉంది బీఎస్పీ? ఇక్కడ ఉంది బీఎస్పీ 1.77%. సో ఇది ఓవరాల్గా హర్యానాకు సంబంధించి 50 స్థానాలతో బీజేపీ ఇప్పుడు ముందంజలో ఉంది. సో మనం లైవ్ రిజల్ట్ చూసినా సేమ్ అప్డేటెడ్ అండ్ ఎక్స్క్లూజివ్గా ఎలక్షన్ కమిషన్ అందిస్తూ ఉన్నది. నెక్స్ట్ హర్యానా తర్వాత మరో అసెంబ్లీ రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్లో మొత్తం ఇక్కడ కూడా 90 స్థానాలు ఉన్నాయి. 90 స్థానాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పార్టీ 42 స్థానాల్లో లీడ్లో ఉన్నది. బీజేపీ 29 స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 స్థానాల్లో లీడ్లో ఉన్నది. పీడీపీ జమ్మూ అండ్ కాశ్మీర్ పీడీపీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నది. జేపీసీ 1, ఐఎన్డి అంటే ఇండిపెండెంట్లు 7 స్థానాలు గెలిచారు. సో ఇది కొంత ఊహించని పరిణామంగా మనకు కనిపిస్తున్నది. సో చిన్న చిన్న పార్టీలన్నీ కలిపితే ఇండిపెండెంట్ లేడు, జేపీసీ 1 8, పీడీపీ 3, మొత్తం 11 స్థానాల్లో చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి 11 స్థానాలు కైవసం చేసుకుని ఇండిపెండెంట్తో కలిపి. సో వీళ్ళు కూడా చాలా కీలకమైన భాగస్వామి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు బీజేపీ 29, 30 ప్లస్ ఈ 10, 11 యాడ్ చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ని చేరుకునే అవకాశం లేదు. ఈ 29 అదొక 11 యాడ్ చేసినా కూడా 46 చేరుకునే అవకాశం లేదు. కానీ నేషనల్ కాన్ఫరెన్స్కి అవకాశం ఉంది. ఎట్లాగో వీళ్ళిద్దరు అలయన్స్ పార్టీలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్. సో ఈ ఇద్దరు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి, ఇదే ట్రెండ్ కొనసాగితే. సో ఇప్పటివరకు ఉన్న రిజల్ట్ ప్రకారం చూసిన పార్టీ వైజ్ రిజల్ట్స్లో
జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ జేకేఎన్ పార్టీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 42లో 39 ఆల్రెడీ గెలిచేసింది, 3 స్థానాల్లో లీడ్లో ఉంది, టోటల్ 42. సో ఇక్కడ రిజల్ట్ చాలా క్లారిటీ ఉన్నది. 40కి 42 స్థానాల్లో వాళ్ళు గెలవబోతున్నారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన సీట్లు ఎంత, 4 స్థానాలు అయితే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్కి చేరుకుంటారు. భారతీయ జనతా పార్టీ 27 గెలిచింది, 2 లీడ్లో ఉంది, 29 మొత్తం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 6 గెలిచేసింది. సో ఇక్కడ వెరీ క్లియర్గా నేషనల్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి, వెరీ క్లియర్గా. యాక్చువల్గా ఈ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అన్న ఒక చర్చ జరిగింది. కానీ అవకాశం లేదు, పీడీపీ వైపుగా ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపలేదు. ఇక మిగతా పార్టీలు జేపీసీకి 1 స్థానం వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేసింది, అక్కడ కూడా వాళ్ళు 1 స్థానం గెలవగలిగారు. గ్రేట్ థింగ్ ఇది, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో కూడా ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పోటీ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎం 1 స్థానంలో లీడ్లో ఉన్నది. ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో గెలిచేసిరు ఆల్రెడీ. సో మొత్తం 90లో 84 ప్లేసెస్లో రిజల్ట్ వచ్చేసింది. అంటే ఇంకొక 6 స్థానాలు రావాలి. ఇక్కడ పిక్చర్ క్లియర్. నేషనల్ కాంగ్రెస్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. సో పర్సంటేజ్ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ 0.52% ఓట్లు సాధించింది. బీజేపీ 25.65% ఓట్లు సాధిస్తే అండ్ జేకేఎన్ 23.44% ఓట్లని సాధించింది. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చినాయి. మరి ఇది కొంత ఆలోచించాల్సిన విషయమే. నెక్స్ట్ కాంగ్రెస్కి ఇక్కడ 11.97% మాత్రమే ఉన్నది. సో ఇక్కడ బేసిక్గా కాంగ్రెస్కి అంత ఎడ్జ్ లేదు, అంటే ఓవరాల్గా కూడా పార్టీ అంత బలంగా లేదు. నేషనల్ కాన్ఫరెన్స్ మీద ఇండియా కూటమిలో భాగస్వామి అయిన నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఇండియా కూటమిలో భాగం కాబట్టి ఇక్కడ ఇండియా కూటమి పవర్లోకి వచ్చిందని మనం భావించవచ్చు. ఇట్లా చిన్న చితక పార్టీలన్నీ కూడా ఈ ఓట్ బ్యాంక్ సాధించినాయి. ఇతరులంతా కలిసి దాదాపు 24.83% ఓటు సాధించారు. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రభావం చూపించి గెలిచారు. సో ప్రస్తుతానికి ఇది ఓవరాల్ పిక్చర్, క్లారిటీ అయితే వస్తున్నది. హర్యానాలో బీజేపీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. సో ఇది ముఖ్యంగా కాంగ్రెస్కి ఊహించని దెబ్బ ఏంటంటే హర్యానా ఎగ్జిట్ పోల్స్ అన్నీ, మీరు ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారి చూడండి. లాస్ట్ మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇగో ఆల్ ఎగ్జిట్ పోల్స్, దైనిక్ భాస్కర్ హర్యానాలో 44 నుంచి 54 కాంగ్రెస్కి వస్తాయని చెప్పింది. ధ్రువ్ రీసెర్చ్ 50 నుంచి 64 అన్నారు. ఇండియా టుడే సీ ఓటర్ 50 నుంచి 58 అన్నారు. పీపుల్స్ పల్స్ 49 నుంచి 61 అన్నారు. రిపబ్లిక్ మ్యాట్రిజ్ 55 నుంచి 62 అన్నారు. సో ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ గెలవదని చెప్పలే, ప్రతి ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినాయి. జమ్మూ కాశ్మీర్లో హంగ్ అన్నారు, హంగు లేదు ఏం లేదు, ఆడ రిజల్ట్ క్లారిటీ ఉన్నది. కొన్ని హంగ్ అన్నారు, కొన్ని ఏమో 42 అదే హంగు పరిస్థితే ఇచ్చినారు. పీడీపీకి అందరూ 7 సీట్ల దాకా ఇచ్చారు, 7 నుంచి 11 సీట్లు ఇచ్చారు. పీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది అక్కడ. సో ఈ హర్యానా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మొత్తం టోటల్ రివర్సే. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్కి యాక్చువల్గా వాళ్ళు ఈ హర్యానాలో గెలిస్తే, జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం వస్తే, రాబోయే జరిగే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇంకా వేరే రాష్ట్రాల ఎలక్షన్స్లో మేము గెలవగలుగుతాం, ఇది అద్భుతంగా ఉంటుంది, మాకు ఒక మార్క్ అవుతుందని వాళ్ళు భావించారు. కానీ హర్యానాలో బోల్తా పడ్డారు. మరి కారణాలు ఏంటి అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా విశ్లేషించుకోవాలి, ఎందుకు పార్టీ బలహీనపడుతున్నది. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూటమి కొంత ప్రభావం చూపించినా ఎందుకు హర్యానాలో ప్రభావం చూపించలేకపోయారన్నది. అండ్ దట్టు 2 పర్యాయాలు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది హర్యానాలో. మరి యాంటీ ఇన్కంబెన్సీని తట్టుకొని మళ్ళీ బీజేపీ ఏ రకంగా అధికారంలోకి వచ్చిందన్నది కూడా కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.